కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మె చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సిపిఐ 26వ జిల్లా మహాసభలను సోమవారం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన పార్టీ నాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కమ్యూనిస్ట్ పార్టీ 26వ మహాసభ సందర్భంగా ర్యాలీ నిర్వహించుకొని ఉత్సాహపూరితంగా సభను ప్రారంభించుకోవడం సంతోషకరమైనది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖ నుండి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వివిధ తరగతులకు చెందిన కార్మిక రంగం, రైతు రంగం, మహిళా రంగం, వ్యవసాయ కార్మిక రంగం, ఇతర శాంతి స్నేహ సంఘం, అనేక ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రతినిధులుగా ఈ సభలో హాజరవుతూ ఉన్నారు. మన జిల్లా మహాసభతో పాటు రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెలలో రాష్ట్ర మహాసభ మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉంది. వచ్చే నెల సెప్టెంబర్లో పంజాబ్లో జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభలు నిర్వహించుకోవడం ద్వారా నూతన నాయకత్వాన్ని ఎన్నిక చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరంగా ఉద్యమాలను, పోరాటాలను కొనసాగించటం భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలలో ప్రధానమైనది. ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించడాన్ని ఎంత ప్రాధాన్యతనిస్తామో అదే ప్రాధాన్యత నిర్మాణాన్ని పటిష్టవంతం చేసుకోవడానికి కూడా ఆ ప్రాధాన్యతనిస్తాం. దేశంలో, రాష్ట్రంలో పాలకులు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలి అని ఎన్నికై అధికార పీఠం ఎక్కిన దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారిచ్చిన హామీలని నెరవేర్చమని నిరంతరంగా ఉద్యమాలను, పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కార్మిక సంఘాలు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను తుంగలో తొక్కి 4 కోళ్లను తీసుకొచ్చి 10 గంటలు, 12 గంటల పని విధానాన్ని ముందుకు తీసుకువచ్చి చట్టాల రూపంలో, జీవోల రూపంలో ముందుకు తీసుకువచ్చి ప్రతిరోజు 10 గంటలు, 12 గంటలు పని చేయాలి అని చెప్పి చాలా నిరంకుశమైనటువంటి నిర్ణయాలను అమలు చేయటానికి పూనుకున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా జూలై 9వ తారీఖున జరిగినటువంటి